హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్ల పథకం L2 కేటగిరీలో ఉన్న వాళ్ళకు సంబంధించి వార్త. L2 కేటగిరీలో ఉన్న వాళ్ళంటే స్థలం లేని పేదలు. ఈ స్థలం లేని పేదలకు మరి ప్రభుత్వం అయితే కేసీఆర్ ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. మొన్న మార్చి 31 లోపటిని ఇస్తామన్నారు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా ఏప్రిల్ నెలాఖరునో మేలో అయితే ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. కానీ ఇవి చాలా వరకు తక్కువ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ కానీ పట్టణ ప్రాంతంలో కానీ మరి జిల్లాల వారి కూడా చాలా వరకు తక్కువ ఉన్నాయి. అందరికైతే ఇస్తారు, కొంతమందికే రావచ్చు. ఇప్పుడు అదృష్టం మరి రాని వాళ్ళ సంగతి ఏంది అనేది పైన వార్త వాళ్ళకైతే కట్టిస్తామని చెప్పారు. దానిపైన వార్త అయితే చూద్దాం. అయితే నిన్న వీడియో చేశాను. మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మరి ఎవరు ఎంపిక ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఇస్తారు అనే పూర్తి వివరాలు కూడా ఆ వీడియోలో చేశాను. మరి ఇది కూడా చూద్దాం, ఈ వార్త కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి 9, 5, 3 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు స్థలాలు లేని పేదలకు ఇక్కడే కేటాయింపులు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు పాత జిల్లా కేంద్రాలలో స్థలాల లభ్యత ఉన్న చోట ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుదారుల కోసం స్టిల్ట్ +9, స్టిల్ట్ +5, G+3 అంతస్తులో అపార్ట్మెంట్లు నిర్మించాలని హౌసింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది. స్టిల్ట్ +9, స్టిల్ట్ +5 అంటున్నారు కదా, అవి ఏంటంటే మనకు కింద పార్కింగ్ ప్లేస్ వదిలేసి, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అట్లా కింద పార్కింగ్ కోసం ప్లేస్ పెట్టి పిల్లర్స్ పైన ఉంటాయి కదా ఇల్లులు, అవి అంటారట. మరి G+3 అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇల్లులు ఉంటాయి, ప్లాట్స్ ఉంటాయి. అవి అయితే రూపొందించారంట ప్రణాళిక. ఎకరానికి స్టిల్డ్ +9 అంతస్తులో 220 ప్లాట్లు ఎకరానికి, స్టిల్ +5 అంతస్తులో 150 నుంచి 200 ప్లాట్లు, G+3 విధానంలో 120 నుంచి 150 ప్లాట్లు నిర్మించి ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అయితే ఎప్పుడు అనేది చూద్దాం. సుమారు 415, 500 చదరపు అడుగుల మధ్యలో 2 పడకల గదుల ఇల్లు ఉండేలా ఆకృతులను రూపొందించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 5 మురికివాడల్ని వాంబే EWS పథకాల కింద నిర్మించి శిథిలావస్థకు చేరిన మరో 12 కాలనీలు గుర్తించారు. వాంబే EWS ఇల్లు అంటే తెలుసు కదా, 2004-5లో అప్పుడు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చారు. అవి కూలిపోతున్నాయి, పాతగా అయిపోయినాయి. వాటి ప్లేస్లో కూడా ఇస్తారంట. మేడ్చల్ జిల్లాలో 28 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను చూశారు. మేడ్చల్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో పరిధిలో ఇక్రిసాట్ వద్ద 5 ఎకరాలు, మార్క్స్ నగరంలో 6 ఎకరాలు, లకారంలో 330 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. వారంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్లో సైతం ఇదే పద్ధతిలో ఇళ్లను నిర్మించి పేదలకు అందించాలని భావిస్తుంది. స్టిల్డ్ పద్ధతిలోనే నిర్మించే బహుళ అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్లో గదులు ఉండవు. ఇక్కడ వాహనాల పార్కింగ్, వాణిజ్య సదుపాయాలు గదులను నిర్మిస్తారు. G+3 విధానంలో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో కూడా గదులను నిర్మిస్తారు. అయితే ఇవి L2 జాబితాలకు కేటాయింపులు, అంటే స్థలం లేని పేదవాళ్ళ వరకు అయితే ఇవి కేటాయిస్తారనమాట. ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అర్హత ఉండి స్థలాలు లేని దరఖాస్తుదారులు, అర్హత ఉన్న వాళ్ళే 2.14 లక్షల మంది ఉన్నారంట. ప్రస్తుతం స్థలాలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తున్నారు, అది మనకు తెలిసిందే. ఇప్పుడు L2 జాబితాలోని పేదల కోసం అపార్ట్మెంట్లు కట్టి ఫ్లాట్లను కేటాయించనుంది. శిథిలావస్థకు చేరిన కాలనీల వారికి కూడా అవకాశం ఇవ్వనుంది. బహుళ అంతస్తుల భవనాలు ఎక్కడికెక్కడే ప్రభుత్వ స్థలాలు అనువుగా ఉన్నాయో గుర్తించి నివేదికను తయారు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. అయితే ఇప్పుడైతే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. ఇప్పుడైతే ప్రణాళిక అయితే రూపొందిస్తారట. మరి రాని వాళ్ళకు, ఎదురు చూసే వాళ్ళకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అదృష్టం వచ్చిన వాళ్ళకి వస్తాయి. రాని వాళ్ళు మాత్రం 1 year or 2 years అయితే వెయిట్ చేయాలి. మన ప్రభుత్వాలు తెలుసు కదా, రాజకీయాల కోసమే ప్రజల్ని వాడుకుంటారు. మన ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం అయితే వాళ్ళైతే ఇవ్వరు. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే ఇస్తారు. ఓట్లు ఎప్పుడు వస్తాయో అప్పుడు ఇస్తారు. అంటే 2 సంవత్సరాలు ఈ కట్టి రెడీ చేసే వరకు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే వాటి ముందు ఇస్తారనమాట. వాటి ముందు ఇచ్చే అవకాశమే. అంటే రాజకీయ పరంగా మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఆ BRS పార్టీ అయినా కూడా ఖాళీగా ఉండి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టి కంప్లీట్ అయినా కూడా ప్లాట్లు ఇవ్వలేదంటే మరి అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, మరి ప్లాట్లు ఇవ్వలేదు. రెడీగా ఉన్న ప్లాట్లు ఖరాబ్ అవుతున్నాయి, అంత కూలిపోతున్నాయి, కిటికీలు దెబ్బతిన్నాయి, పాత పడుతుంది, కానీ ప్లాట్లు అయితే ఇవ్వలేదు పేదలకి. వాళ్ళ అవసరాలకి, వాళ్ళకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడే వాటిని వాడుకుంటూ వెళ్తారు. వీళ్ళు కూడా చూడు, మార్చి అన్నారు, జనవరి అన్నారు, సంక్రాంతి అన్నారు, మెల్లమెల్లగా లాక్కుంటూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ఇల్లులు రావాలంటే అదృష్టమే. వీళ్ళ పథకం, కాంగ్రెస్ పథకం ఏమంటే L1 ఇందిరమ్మ ఇల్లు అంటే జాగా ఉండి 5 లక్షలు ఇస్తారు కదా, వీళ్ళ పథకం ఇది. కేసీఆర్ పథకం ఏమో
స్థలం లేని అస్సలు నిరుపేదలకి డబుల్ బెడ్రూమ్లు కట్టియాలని ఆ పథకం అనమాట. అదైతే తెలిసింది ఏం జరిగిందో ఉన్న వాళ్ళకి చాలా వరకు వచ్చినాయి, వాళ్ళు కూడా చాలా వరకు ఖాళీగానే పెట్టారు. ఈ ప్రభుత్వం కూడా వచ్చినాయి ఇవ్వలే. వీళ్ళ పథకం నెక్స్ట్ 2వ విడత ఏప్రిల్లో కూడా మంజూరు పత్రాలు ఇస్తారట జిల్లాల వారిగా అన్ని జిల్లాలకి. ఇదైతే కంటిన్యూ అవుతాయి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూనే ఉంటాను మరిన్ని వార్తలు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మన వార్తలు చూడండి. థ్యాంక్ యూ.